శత్రుదేశం పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మన భారతదేశంతో సత్సంబంధాలు నెరపడానికి ససేమిరా అంటూ వచ్చింది. ఇంతవరకు స్నేహంగా ఉంటూ వచ్చిన బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పాక్తో కలిసి నడుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ బంగ్లాలను తత్తరపాటుకు గురి చేయగా వాటితో స్నేహం కోసం వెంపర్లాడే కన్నా ఇతర సమీప దేశాలతో బంధం బలపరుచుకోవటమే ఉత్తమమని భారత్ భావిస్తోంది. హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశాలతో సహృద్భావాన్ని పెంపొందించుకోవటానికే భారత్ ఇరుగు పొరుగు దేశాలకు ప్రాధాన్య విధానాన్ని చేపట్టింది. తీవ్రమైన ఉప్పు కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంకకు హుటాహుటిన ఉప్పు పంపటం, ఇక మాల్దీవులకు $5 కోట్ల సాయం అందించడం ద్వారా భారత్ ఈ విధానాన్ని అమల్లో పెట్టింది. శ్రీలంకలో ఇటీవల కుండపోత వర్షాలకు ఉప్పు మడులు కొట్టుకుపోయాయి. దాంతో దేశానికి 60% ఉప్పును అందించే పుట్టాన్లలో అకాల వర్షాలకు 15,000 టన్నుల ఉప్పు కరిగి నీరైపోయింది. ఫలితంగా శ్రీలంకలో ఉప్పు ధరలు చుక్కలను తాకాయి. కొన్ని చోట్ల ఉప్పు 400 శ్రీలంక రూపాయలకు అమ్మారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీలంకలో 2 సీజన్లలో ఉప్పు పంట వస్తుంది. ఒకటి ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య అయితే ఇంకా యాలా సీజన్లో జూన్, అక్టోబర్, మహా సీజన్లో కూడా ఉప్పు తయారవుతుంది. ఈ ఏడాది యాలా సీజన్లో 35,000 టన్నుల ఉప్పు చేతికి అందాల్సి ఉండగా మార్చి మొదటి 2 వారాల్లో కురిసిన ఈ భారీ వర్షాల వల్ల చివరకు 8,000 టన్నులే చేతికొచ్చింది. ఉప్పు లేక కటకటలాడుతున్న శ్రీలంకను ఆదుకోవటానికి భారత్ శర వేగంతో 3,050 టన్నుల ఉప్పు పంపింది. ఇక శ్రీలంక 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయినప్పుడు కూడా మన భారత్ యుద్ధ ప్రాతిపదికన మందులు, ఎరువులు, ఇంధనం పంపి ఇరుగు పొరుగు దేశాలకు ప్రాధాన్య విధానాన్ని సార్థకం చేసింది. ఇక ప్రస్తుతం భారత్కు ఉపఖండంలో పాక్, బంగ్లాలతో సమస్యలున్నాయి. మయన్మార్ సమస్యలు చూసుకుంటోంది. ఇక మిగిలింది శ్రీలంకే. ఆ దేశంతో భారత్కు ఆర్థికంగా ఇతరత్రా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో భారత్ అందిన సాయంతో సంక్షోభం నుంచి బయటపడిన శ్రీలంక ఇప్పుడు ఒక మోస్తారు వృద్ధి రేటు సాధిస్తోందని కూడా తెలుస్తోంది. భారత్, శ్రీలంక, మాల్దీవులను అనుసంధానిస్తున్న మహాసాగర్ పథకం ఆర్థిక బంధాన్ని బలోపేతం చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక హిందూ మహాసముద్రంలోని మరో ద్వీప దేశం మాల్దీవులు తనకు చెల్లించాల్సిన $1,00,00,000 రుణ కిస్తీకి గడువును ఇండియా ఇటీవల ఏడాది పాటు పొడిగించింది. ఇక 2019లో నాటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలీ సర్కార్కు భారత్ $20 కోట్ల బడ్జెట్ సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించింది. అందులో $5 కోట్ల గ్రాంట్గా, $15 కోట్ల ట్రెజరీ బిల్స్ రూపంలో రుణంగా ఇచ్చింది. 3 విడతలుగా $5 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఇక గత ఏడాది జనవరిలో $5 కోట్ల తిరిగి చెల్లించిన మాల్దీవులు 2023 మే నెలలో చెల్లించాల్సిన మరో $5 కోట్ల ఏడాది పాటు వాయిదా వేశారు. ఇప్పుడు దాన్ని మళ్లీ ఇంకో ఏడాది పాటు వడ్డీ లేకుండా పొడిగించారు. మాల్దీవుల ప్రభుత్వ విజ్ఞప్తిపై SBI వాయిదాకు అంగీకరించిందని భారత హైకమిషన్ తెలిపింది. మాల్దీవుల విదేశాంగ మంత్రి ఖలీల్ తమ ప్రతినిధి వర్గంతో భారత్ వచ్చి సమగ్ర ఆర్థిక, సాగర భద్రతా భాగస్వామ్య ఒప్పంద అమలును సమీక్షించారు. సో ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖలీల్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మాల్దీవుల ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎప్పుడూ మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. భారత్ సకాలంలో అత్యవసరంగా అందించిన ఆర్థిక సాయం మాల్దీవుల ప్రజలకు ఎంతగా ఉపయోగకరంగా ఉందని వివరించారు. ఇక ఖలీల్ భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్తోనూ ప్రత్యేకంగా భేటీ అవ్వగా మాల్దీవుల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మొత్తం మీద పాక్, బంగ్లాలతో సంబంధాలు సజావుగా లేకపోయినా ఇతర పొరుగు దేశాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ దౌత్యపరంగా వాటి సహకారాన్ని చొరగడంలో భారత్ ఎప్పుడూ కూడా సఫలమవుతూనే ఉంటుంది.